నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం 7 లోకాలని చెప్పుకుంటున్నాం కదా, వీటి గురించి ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. కొంతమందికి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం మొత్తం 14 లోకాలని చెప్పుకుంటున్నాం కదా. ఈ 14 లోకాలంటే 7 ఉన్నత లోకాలు, 7 అధోలోకాలు. ఇవన్నీ కలిపితే కంప్లీట్గా భూమి యొక్క భౌతిక దేహం అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఎలా అయితే ఈ భౌతిక దేహం ఉందో అలాగే భూమికి కూడా భౌతిక దేహం ఉంది. మనకి భూమాతకి ఎక్కడ కూడా తేడా అనేది ఉండదు మాస్టర్స్. అందరం కూడా సేమ్ సిమిలారిటీతోనే ఉంటాం. మన ఈ భౌతిక దేహంలోనే మొత్తం 14 లోకాలతో మనం కనెక్ట్ అయి ఉంటాం. అలాగే భూమి కూడా ఈ 14 లోకాలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం మూలాధార నుంచి పై భాగాలన్నీ కూడా ఉన్నత లోకాలకు కనెక్ట్ అయి ఉంటాయి. కింద మన కాళ్ళు ఎక్కడైతే జాయింట్లు వస్తాయి, తుంటి భాగం అంటాం కదా, ఇక్కడి నుంచి కింద కాళ్ళు వేళ్ల భాగం వరకు కూడా అధోలోకాలకి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే పై బాడీ అంతా కూడా ఉన్నత లోకాలని చెప్పుకోవచ్చు, కింద ఈ కాళ్ళ భాగం అంతా కూడా అధోలోకాలని చెప్పుకుంటాం. వీటిల్నే మనం నిమ్న మానసిక శరీరం అని చెప్తాం. మనకి పైన మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, ఈ 7 కూడా 7 ఉన్నత లోకాలకి కనెక్ట్ అయి ఉంటాయి. మూలాధార వచ్చి భూలోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. మనకి స్వాదిష్టాన వచ్చి భువర్లోకానికి, అలాగే మణిపూరక వచ్చి సువర్లోకానికి, అనాహత వచ్చి జనర్లోకానికి, విశుద్ధ వచ్చి మహర్లోకానికి, ఆజ్ఞ వచ్చి తపర్లోకానికి, సత్యలోకానికి మన సహస్రార కనెక్ట్ అయి ఉంటుంది. కింద వచ్చేసి ఈ కాళ్ళ తుంటి భాగం ఉంది కదా, ఇక్కడి నుంచి మనం అధోలోకాలకి కనెక్ట్ అయి ఉంటాం. ఈ అధోలోకాలు ఏంటి? అతల, విత్తల, సుత్తల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకం. ఈ తుంటి భాగం వచ్చేసి అతల లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మన భూమి కిందే ఉంటుంది అతల లోకం. దాని తర్వాత వితల లోకం ఉంటుంది. ఈ లోకానికి మన తొడ భాగాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కింద సుతల లోకం ఉంటుంది. ఈ లోకానికి మన మోకాళ్ళ భాగం కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే మనకి పిక్కల భాగం అంటాం కదా, ఇది తలాతల లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ తర్వాత మనకి కింద పాదాలు వస్తాయి కదా, ఈ పాదాల్లో ఇక్కడ ఆనెలు అని చెప్తాం కదా, ఇవి రసాతల లోకానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ తర్వాత అరికాలు భాగం వచ్చి మహాతల లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చివర ఉన్నటువంటి ఆ వేళ్ల భాగం ఉంది కదా, మనకి 5 వేళ్ళు ఉంటాయి, ఆ భాగం వచ్చేసి పాతాళ లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. అట్లా ఇవన్నీ కూడా అతల, విత్తల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకానికి ఈ మొత్తం నిమ్న మానసిక భాగాలు, శరీర భాగాలు కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే మనకి 3 బ్రెయిన్లు అని చెప్తాం మాస్టర్స్. మొత్తం కూడా ఇప్పుడు మనకి మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదా, నీ బుర్ర ఎక్కడుందరా, మోకాల్లో ఉందా అంటారు కదా. అంటే ఎవరైతే ఎక్కువగా నిమ్న తలాలకి కనెక్ట్ అయి ఉంటారో అధోలోకాలకి, వాళ్ళ బ్రెయిన్ అనేది ఈ మోకాల భాగం నుంచే ఎక్కువగా రిసీవింగ్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు ఎక్కువగా కూడా ఈ లోకంతో సంబంధం లేకుండా ఎక్కువగా ఏదో వాళ్ళ లోకాల్లో వాళ్ళు బతికేస్తుంటారు కదా, ఈ తాగుడని, మద్యపానం అని, అంటే ధూమపానం అని, చిత్ర విచిత్రమైన కోరికలతో ఈ పబ్బులు, క్లబ్బులు, తర్వాత బంగారం మీద వ్యామోహము, లేదంటే డబ్బు ఎక్కువగా సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలా అనేసి పిసినారితనాలు, తర్వాత ఈ తప్పుడు పనులు చేస్తుండే వాళ్ళు, వ్యభిచారంలో ఉన్నవాళ్ళు, జూదాలు, ఇవన్నీ కూడా ఈ గుర్ర పందాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికీ ఎక్కువగా వీళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ అధోలోకాల నుంచి వచ్చే ఈ ఎనర్జీస్ని ఈ యొక్క మోకాల భాగం నుంచి, ఇక్కడ చక్రాస్ ఉంటాయి అన్నమాట, ఇక్కడి నుంచి వీళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మనకి తలలో బ్రెయిన్ ఉంది. అలాగే మనకి నాభి స్థానంలో ఉన్న ఈ బ్రెయిన్ని మనము మిడ్ బ్రెయిన్ అంటాం మాస్టర్స్. అసలు అన్నిట్లో కల్లా మనం పర్ఫెక్ట్ వేలో ఉండాలి, ఒక అంటే సరి అయిన
జీవన విధానాన్ని మనం అవలంబించాలి, మనం ఒక సరి అయిన ఒక గ్రాండ్ మాస్టర్గా, ఒక గురువుగా ఉండాలంటే మనకి ఈ మిడ్ బ్రెయిన్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది మణిపూరక స్థితి. ఇది సువర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే నర్మగర్భంగా అంటారు కదా, ఏదైనా ఒక విషయాన్ని కంప్లీట్గా బహిర్గతం చేయకుండా అట్లని దాచిపెట్టకుండా అర్థమయ్యి అర్థం కానట్టుగా, అంటే గుప్త జ్ఞానం అంటాం కదా, అది ఈ స్థితిలో ఉన్న మన సద్గురువులు కావచ్చు, మన పత్రిసార్ లాంటి వాళ్ళు కూడా ఈ స్థితిలోనే వీళ్ళు ఎక్కువగా మనకి జ్ఞానం అనేది అందిస్తారు. ఎందుకంటే ఇక్కడ బ్రెయిన్కి వెళ్ళిపోతే అది లాజికల్ అయిపోతుంది, ఎప్పుడు కూడా తర్కం ఆలోచిస్తుంటుంది. వీళ్ళని మనం డిబేట్లు చేస్తుంటారు, వీళ్ళనే మనము తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ అంటాం కదా, వీళ్ళు ఎక్కువగా కూడా ఒక విషయం గురించి ఎక్కువ వీళ్ళు డిస్కషన్ చేస్తూనే ఉంటారు. దానికి అంతం ఉండదు అనమాట. సంవత్సరాల తరబడైనా దానికి ఎండింగ్ అనేది రాదు. దాని గురించి వాళ్ళు డిస్కస్ చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, ఎంత దూరం అయినా వెళ్తారనమాట. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఈ మిడ్ బ్రెయిన్ ఏమవుతుందంటే ఇక్కడ కంప్లీట్గా ఒక విషయాన్ని చాలా క్లుప్తంగా గుప్తంగా ఈ మానవాళికి అందిస్తారు. ఎందుకంటే వీళ్ళు దీన్ని మళ్ళీ రీసెర్చ్ చేసి దీనిలో ఉన్న ఆ సత్యాన్ని, అంటే తీగను అందిస్తారు. తీగలాగితే డొంకంతా కదులుతుంది అంటారు కదా, అట్లా ఆ తీగను అనేది వీళ్ళు అందించినప్పుడు ఈ తీగ కొసను పట్టుకొని మనమంతా కూడా రీసెర్చ్ చేసుకుంటూ ఆ కంప్లీట్గా ఆ డొంకంతా కూడా ఎక్కడ వరకు ఉందో దాని వరకు మనం వెళ్ళగలం. అంటే దానికి ఆత్మ జ్ఞానం అనేది కావాలి. ఈ మణిపూరక స్థితిని కానీ మనం కంప్లీట్గా కానీ యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు మనకి చాలా లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ మనకి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇక్కడ మనకి కొలువై ఉంటారు. అంటే విష్ణు గ్రంథి కూడా ఇక్కడే ఉంటుంది. దీన్ని ఛేదించుకొని మనం వెళ్ళాలి. లేదంటే మనం పై నాటకాలు బోటకాలు అంటారు కదా, అంటే ఈ పండితులు జ్యోతిష్యులు ఉంటారు కదా భౌతిక పరంగా, వాళ్ళకి తెలిసిన జ్ఞానం కొంతే. అంటే భౌతికమైన జ్ఞానంతోనే వాళ్ళకి ఎంతో తెలుసు అన్నట్లుగా దాన్ని ఇంకా వాళ్ళు కొన్ని అబద్ధాలతో ఇట్లా బిజినెస్ మైండ్తో క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ విధంగా ఉంటారు. అట్లా కాకుండా మనము మణిపూరక స్థితిని కంప్లీట్గా కానీ యాక్టివేట్ చేసుకుంటే, అంటే ఈ విష్ణు గ్రంథిని మనం కంప్లీట్గా ఛేదించుకొని ఇంకా మనం అంతర్ప్రపంచంలోకి ఇంకా కంప్లీట్గా దూసుకెళ్ళిపోతే మనం చాలా అద్భుతమైన మాస్టర్స్గా మనము ఉంటామన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు రావణాసురుడు చాలా గొప్ప జ్ఞాని, మేధావి, పండితుడు కదా. అయితే ఆయనకి అన్నీ కంప్లీట్గా అన్నీ తెలిసినా కూడా ఈ మణిపూరక చక్రాన్ని కంప్లీట్గా యాక్టివేట్ చేసుకోలేదు. అంటే అందులో ఉన్నటువంటి సూక్ష్మ రహస్యాలు, గుప్త జ్ఞానము అవన్నీ కూడా కంప్లీట్గా ఆయనకి అందించబడలేదన్నమాట. అందువల్ల ఏమైందంటే ఆయన ఆ విధంగా ఎంత గొప్పవాడైనా సరే ఆ లైఫ్లో ఆయన ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. అట్లాగే ఇప్పుడు పత్రిసారు గౌతమ బుద్ధునికి తమ్ముడుగా, ఆనందుడిగా కుడి భుజంగా ఉన్నారు కదా. ఆనందుడు కూడా అన్ని చక్రాస్ యాక్టివేట్ అవ్వలేదు, కానీ మణిపూరక స్థితి ఆయనకి కంప్లీట్గా యాక్టివేట్ అయింది. ఆ తర్వాత పై చక్రాలు యాక్టివేట్ అవ్వకపోయినా, అంటే సరిగా యాక్టివేట్ అవ్వకపోయినా సరే ఆయనకే ఎక్కువగా మనకి బుద్ధుడు ఎక్కువ వర్క్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. అంటే ప్రతి వర్క్ని ఆయనే చేసేవాళ్ళు. ఆయన బుద్ధునికి కూడా సపర్యలుగా చేయడం కానీ, అలాగే వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్పడం కానీ అవన్నీ కూడా ఆయన చేత చేపించేవాళ్ళు. అందుకే ఈ మణిపూరక చక్రము, ఈ స్థితి అని చాలా గ్రేట్ మాస్టర్స్, చాలా గొప్పది. అందుకే వారాహి అమ్మ కూడా మన లోపలికి తన ఎనర్జీస్ని పంపించాలంటే ఈ బొడ్డు ద్వారం నుండే పంపిస్తుంది అన్నమాట. అట్లాగే ఇక్కడ విష్ణుమూర్తి యొక్క నాభిస్థానం నుంచే బ్రహ్మ కమలం అనేది ఉద్భవించింది కదా. మొట్టమొదటిగా ఉద్భవించిన కమలము ఈ విష్ణుమూర్తి యొక్క నాభిస్థానం నుంచే వచ్చింది. అందుకే ఇక్కడ మనకి స్త్రీలకు కూడా గర్భాశయము ఈ ప్లేసుల్లోనే ఉంటుంది. ఇటు స్వాదిష్టాన మణిపూరక ఈ స్థితిలోనే ఉంటుంది. మనం తిన్న ఆహారం కూడా డైజెస్ట్ అవ్వడం అనేది కూడా ఇక్కడే జరుగుతుంది కదా మనకి కంప్లీట్గా.
మన అంటే శుద్ధీకరణ ప్రక్రియ కూడా ఇక్కడే జరుగుతుంది. అందుకే ఒక సందర్భంలో మనకి గణేష్ మాస్టర్ ఏం చెప్పారంటే, మీరు దేన్నైనా కూడా బ్రెయిన్కి తీసుకోవాకండి, అంటే ఈ మైండ్కి తీసుకోకుండా అన్నింటినీ పొట్టలోకి పంపించి అక్కడ వాటిల్ని శుద్ధీకరణ చేసుకుంటే మీకు కావాల్సింది మీ బ్రెయిన్కి వెళ్తుంది, అంటే మీ సోల్ లెవెల్కి వెళ్తుంది. మీకు అవసరం లేదంతా కూడా చెత్త చెదరం అంతా బయటకు వెళ్ళిపోద్ది. అట్లా కాకుండా మీరు బ్రెయిన్కి తీసుకున్నారనుకోండి, అది పూర్తిగా అక్కడ మనకి డైజెస్ట్ అవ్వదు. అదంతా అక్కడ స్టాక్ అయిపోయి ఆ చెత్త అంతా అక్కడ ఆగిపోయి మనల్ని మానసికంగా శారీరకంగా బాధిస్తూ ఆత్మతో కనెక్ట్ కాకుండా చేస్తుంది అన్నమాట. అందుకే ఏ విషయాన్నైనా కూడా మీరు బ్రెయిన్కి తీసుకోవద్దు, పొట్టలోకి పంపించేయండి అని చెప్తారనమాట. అందుకే ఆయన యొక్క సమస్త జ్ఞానాన్ని పొట్టలోనే పెట్టుకున్నారు కదా. అక్కడ ఒక మహా గ్రంథాలయమే ఉంది, ఈ సృష్టికి సంబంధించిన గ్రంథాలయమే ఉందన్నమాట. అంటే ఈ మణిపూరక స్థితి అనేది, పొట్ట భాగం అనేది అన్నింటిలో కల్లా చాలా ఉన్నతమైనది అని మనం ఇక్కడ చెప్పుకోవాలి మాస్టర్స్. అలాగే మనకి మొత్తం నవరంధ్రాలు అని చెప్తారు కదా, కానీ మనకి మొత్తం 197 రంధ్రాలు ఉన్నాయి మనకి మొత్తం కూడా. అందులో 100 రంధ్రాలు వచ్చి మనకి ఈ బొడ్డు భాగంలోనే ఉంటాయి. మిగతా 90 వచ్చి మన 2 చెవుల వెనక భాగంలో ఉంటాయి. ఇవి కూడా చాలా గొప్ప స్థితిలో ఉంటాయి అన్నమాట. మనకి చెవుల భాగం అనేది కూడా చాలా గ్రేట్. దీనికి మనకి ఎగ్జాంపుల్ మనకి గణేష్ మాస్టర్ చెప్తారు కదా, ఆయన చెవులు చాలా పెద్దగా ఎందుకు ఉంటాయంటే శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత శ్రవణం చేస్తే మనం అంత జ్ఞానాన్ని సమకూర్చుకోగలం. అందుకే ఈ చెవులు వెనక బ్యాక్ 90 రంధ్రాలు ఉంటాయి, మిగతా 7 రంధ్రాలు మనకు తెలుసు. అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదో ఈ ఫిజికల్ బాడీలో ఉన్నాము అందరిలాగా వెళ్ళిపోవడం కుదరదు కదా. మనం ఇప్పుడు క్రియేటర్స్, రాబోయే రోజుల్లో ఎంతో మనం చేయాలి కాబట్టి ముందు అసలు ఈ ఫిజికల్ బాడీని ఎలా తయారు చేశారు, అసలు ఏంటి దీని పరిస్థితి అని కనీసం బేసిక్ నాలెడ్జ్ అయినా మనకు ఉండాలి. కాబట్టి ఈ విషయాలు నాకు తెలిసిన విషయాలను ఇక్కడ షేర్ చేస్తున్నాను మాస్టర్స్. ఈ నిమ్న మానసిక శరీరాలు మనకి అధోలోకాలకు కనెక్ట్ అయినప్పుడు మనకి ఎక్కువగా కాళ్ళ భాగంలో పెయిన్స్ రావడం కానీ, ఇక్కడ ఈ మోకాళ్ళ నొప్పులు రావడం కానీ ఎక్కువగా చూడండి. ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ నుంచే రిసీవింగ్ అనేది ఉంటుంది. అధోలోకాల నుంచి వచ్చే, అంటే అధోలోకవాసులు అంటే ఎవరు, వీళ్ళందరూ కూడా డార్క్ ఫోర్స్కు సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే మనల్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకునేదానికి ఇక్కడ బ్రెయిన్ పెట్టి ఇక్కడ నుంచి వాళ్ళు ఇచ్చే ఆ యొక్క ఎనర్జీస్ని, అంటే వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని రిసీవ్ చేసుకునేదానికి అప్పుడు చాలా ప్రయోగాలు చేశారు మన మీద. అంటే డబ్బులు ఆశ చూపించి, లేకపోతే ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ అంటారు కొంతమంది. చూడండి, అసలు ఫ్యాషన్ అంటే పడి చచ్చిపోతారు. బంగారం అంటే అసలు ఒక పిచ్చి, డబ్బు అంటే ఒక ఇది, అలాగే విచిత్రమైన కట్టడాలు, ఒక రకరకాల వస్తువులు తయారు చేయటము, ఇవన్నీ కూడా రసాతల లోకవాసులు చేస్తుంటారు. అలాగే తాంత్రిక విద్యలు, వీళ్ళందరూ కూడా ఈ మహర్లోకానికి, అంటే నాగలోక వాసులు ఉన్నారు కదా, వాళ్ళు హెల్ప్ చేశారు ఒక టైంలో వీళ్ళకి. అలాగే ఇప్పుడు పాతాళ లోకవాసులు ఏంటంటే వీళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదు. ఎగ్జాంపుల్ మనకి అమెరికా అని చెప్పుకోవచ్చు. ఈ అమెరికా వాసులకి కావాల్సినంత డబ్బు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పాతాళ లోకానికి కనెక్ట్ అయి ఉంటారు. ఈ పాతాళ లోకం అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బలిచక్రవర్తి, అక్కడ లక్ష్మీదేవి కూడా నివాసం ఉంటుంది అన్నమాట. అంటే బలిచక్రవర్తి కోరుకుంటారు నాకు తోడుగా లక్ష్మీదేవిని పెట్టమని. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఈ మనీ పరంగా, ఆర్థిక పరంగా వాళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది ఉండదు. అట్లా వీళ్ళు ఇప్పుడు చాలామంది క్లబ్బులని, పబ్బులని, ఎంజాయ్మెంట్లని, డ్రగ్స్ అని, మాఫియా అని, అంటే ఎప్పుడు ఒక వేరే లోకాల్లో ఉంటారు చూడండి, దమ్ అంట. వాళ్ళందరూ కూడా ఈ లోకాల్లోనే కనెక్ట్ అయి ఉంటారు. ఈ అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలకి వీళ్ళందరూ కూడా కనెక్ట్ అయి ఉంటారు అనమాట. అక్కడి నుంచి వచ్చే ఆ యొక్క సమాచారాన్ని వీళ్ళు ఈ బ్రెయిన్ నుంచే, మోకాల్లో వచ్చే ఆ బ్రెయిన్ నుంచి వీళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారనమాట.
అంటే నేను తెలుసుకున్న విషయాలు కొన్ని ఇక్కడ షేర్ చేస్తున్నాను మాస్టర్స్. మీకు కూడా ఈ విషయాలు తెలుసుంటాయి కొంతమందికి. అయితే ఇప్పుడు సూర్య భగవానుడి యొక్క రథసారథి ఎవరు? మనం అరుణుడు అని చెప్పుకుంటున్నాము. అంటే కద్రువ సంతానం, కశ్యప మహర్షి యొక్క సంతానం కదా అరుణుడు కానీ సూర్య భగవానుడు కానీ. అంటే మనం చెప్పేది అంటే సూర్య భగవానుడు మళ్ళీ భౌతిక దేహం తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ కశ్యప మహర్షికి కొడుకుగా జన్మించాడు. కానీ అంతకుముందు ఆ సూర్యుడు ఆల్రెడీ ఉన్నాడు. ఆయన యొక్క అంశని మళ్ళీ ఈయన కొడుకుగా అంటే అదితి ద్వారా జన్మించడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అట్లా కద్రువ ద్వారా అరుణుడు గరుత్మంతుడు జన్మించారని చెప్తారు కదా, అంటే అండం రూపంలో. అయితే ఇక్కడ అరుణుడికి కాళ్ళు బాగా ఉండదు మాస్టర్స్. కంప్లీట్గా పైన ఈ 7 ఉన్నత లోకాలే ఉంటాయి, కింద ఉన్న ఈ కాళ్ళ భాగం అంతా కంప్లీట్గా ఉండదు ఆయనకి. అంటే మనకు విన్నాం కదా ఆల్రెడీ పురాణాల్లో, ఆమె 1000 సంవత్సరాలకు కానీ వాళ్ళు ఆ అండంలోంచి జన్మించరని చెప్తారు కదా. కానీ ఆమె తొందరపడి ఒక గుట్టును పగలగొడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దితికి చాలామంది వచ్చేసి ఉంటారు. వీళ్ళు ఈ దైత్యులు సర్పాలు ఎవరో చెప్తారు కదా. కానీ ఈమె ఇంకా ఆమెకి 2 ఇస్తారు. కానీ ఎందుకు వీళ్ళు ఇంకా పుట్టలేదు రాలేదని చెప్పేసి ఆమె ఒకదాన్ని నేలకేసి కొట్టినప్పుడు అందులోంచి అరుణుడు బయటకు వస్తాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, నేను పూర్తిగా నా అవయవాలు ఏర్పడకముందే నువ్వు తొందరపడ్డావు అని ఏదో చెప్తారు కదా. అవన్నీ నాకు సరిగా తెలియదు. నా ఈ జన్మకి నువ్వు ఇలా కారణమయ్యావు కాబట్టి నువ్వు ఆమెకు బానిసగా ఉంటావు, దితికో ఏమో మరి అని చెప్పడం. తర్వాత వచ్చే కొడుకు చాలా పవర్ఫుల్గా వస్తాడని, ఆయన గరుత్మంతుడు అని చెప్తారు కదా. అట్లా ఈ అరుణుడు ఏం చేస్తారంటే సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోతారు. అందుకే ఆయనకి అధోలోకాలతో కనెక్షన్ ఉండదు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఉన్నత లోకాలతోనే ఆయన కనెక్ట్ అయి ఉంటాడు. ఈయన్నే మనం హంసమాలి అంటాం మాస్టర్స్. ఈయన కూడా చాలా ప్రత్యేకమైన స్టోరీ ఉంది. అంటే ఇప్పుడు మనకి సూర్యోదయం అవ్వకముందే అరుణోదయం ప్రారంభం అవుతుంది. ఈ 2:30 గడియల ముందే అరుణోదయం ప్రారంభమయ్యి తర్వాత సూర్యోదయం అనేది జరుగుతుంది కదా. అయితే ఇప్పుడు మనం చక్రాస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అలా అధోలోకాలకి మన ఈ కాళ్ళ భాగాలన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. అయితే మనము ఈ అధోలోక వాసుల యొక్క ఆ ఎనర్జీస్ నుంచి కానీ ఆ సమాచారం నుంచి మనం బయటపడాలంటే ఎక్కువగా మనం ప్రకృతిలో గడపాలి. అలాగే భూమాత యొక్క ఎనర్జీస్తో మనం కనెక్ట్ అవ్వాలి. అందుకే కాళ్ళకు చెప్పులు వేసుకోవడం కానీ తర్వాత వేసుకోవడం ఆపేయాలి. అలాగే ఎక్కువగా మనము భూమి మీద వట్టి కాళ్ళతో నడవడం అనేది చాలా మంచి పద్ధతి. ఎక్కువ సమయం మనము ఈ వీలైనంత వరకు చెప్పులను అవాయిడ్ చేసి నడవడానికి, నడక అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ఇప్పుడు అంతకింతకి బైకుల్లోనో సైకిల్లోనో లేకపోతే ఏ కార్లలోనో ఎక్కువ ప్రయాణాలు చేసేస్తుంటారు కదా. పూర్వకాలంలో ఏంటి, ఎక్కువగా నడిచేవాళ్ళు. ఎక్కడికైనా సరే ఎన్ని కిలోమీటర్లైనా సరే నడిచేవారు. అలాగే తీర్థయాత్రలకు కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అంత హై టెక్నాలజీ వల్ల నడక అనేది తగ్గిపోయింది. పోనీ ఏమైనా వాకింగ్ అలాంటివి చేస్తారా, రన్నింగ్ అంటే అక్కడ ఏదో ఒక జిమ్కి అట్లా వెళ్ళిపోయేసి అక్కడ ఏదో చేస్తుంటారు, లేదంటే మేడ మీదనో ఇట్లా అయిపోయిందనమాట. అంటే దానికి సరిగా అర్థం తెలియక ఏదేదో చేస్తున్నారు. కానీ ఎక్కువగా మనం భూమితో కనెక్ట్ అయ్యి భూమి మీద మనం ఎక్కువగా ఒట్టి పాదాలతో నడుస్తూ ఉన్నందువల్ల మనకి అందులో మట్టి పనులు ఏదైనా అంటే ఈ చెట్లను నాటడం కానీ ఈ మట్టి సంబంధిత పనులు ఉంటాయి కదా, అవి చేయడం ద్వారా కూడా మనం ఎక్కువగా భూమాతతో కనెక్ట్ అయి ఉంటాం. అప్పుడు మనకి ఈ అధోలోకాల నుంచి వచ్చే ఈ వేవ్స్ సమాచారం ఇవన్నీ కూడా మనం చాలా వరకు తగ్గించుకోగలం. అలాగే ఇప్పుడు మనకి చంద్రుని యొక్క ఎనర్జీస్ అది 7 రోజులైతే మనకి పుష్కలంగా వస్తాయి కాబట్టి అప్పుడు మనం ఉన్నత లోకాలతో కనెక్ట్ అవుతాం. మిగతా సమయాలంతా కూడా ఈ చంద్రుని యొక్క ప్రభావం కూడా ఈ నిమ్న మానసిక శరీరాల మీద ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని కూడా ఇవి రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అందుకే చంద్రుడిని మనం
పిశాచాలకి ఈ ఈ తాంత్రిక శక్తులకి ఉపయోగకారిగా చెప్పుకుంటాం కదా. అందుకని మనం ఎక్కువగా భూమాతతో కనెక్ట్ అయ్యి, మనం ఈ మట్టితో ఎక్కువగా కనెక్ట్ అయ్యి, నేచర్తో ఎక్కువగా కనెక్ట్ అయ్యి, వీలైనంత వరకు ఈ చెప్పులు లాంటివి, పాదరక్షలు లాంటివి అవాయిడ్ చేయడం ద్వారా మనం చాలా వరకు భూమి యొక్క ఎనర్జీస్ని మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాము. మన కాలి కింద భూమాత చక్రం ఉంటుంది 3 అంగుళాల కింద. అక్కడి నుంచి మనకి ఎక్కువగా ఈ ఎనర్జీస్ అనేది మన లోపలికి పాస్ అవుతూ ఉంటాయి. మనం చెప్పులు వేసుకోవడం, బైకుల్లో తిరగడం, ఇలా పెద్ద పెద్ద మేడల్లో ఉండడం ద్వారా భూమితో కనెక్షన్ అనేది చాలా కట్ అయిపోద్ది మాస్టర్స్. అందుకే మనకి పెయిన్స్ రావడం కానీ, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు, మెంటల్లీ డిస్టర్బెన్స్గా ఉండటం, ఈ నిమ్న మానసిక శరీరం మనల్ని చాలా ఇబ్బంది పెట్టడం, అన్కాన్షియస్ మైండ్లో ఉండటం, చెడు చెడు వ్యసనాలు, దుర్గుణాలు, ఇవన్నీ కూడా వాటి వల్లే వస్తాయి. అయితే ఇప్పుడు పైన ఉన్న ఈ 7 లోకాలు ఏంటి? మనం మూలాధార వచ్చి భూమికి కనెక్టెడ్గా చెప్పుకున్నాం కదా. మూలాధార లేదని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మనం భూమితో కనెక్షన్గా లేము అని అర్థం. తర్వాత స్వాదిష్టాన, ఇది భువర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ భువర్లోకం ఎక్కడ ఉంటుందంటే మనకి సూర్యునికి ఈ భూమికి మధ్యలో ఒక భాగంలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలామంది ఉంటారు. ఇక్కడ ఎవరంటే అశ్విని దేవతలు, యముడు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ, చిత్రగుప్తుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. తర్వాత మనం నెక్స్ట్ జన్మలు తీసుకునేదానికి మనం ఇప్పుడు కాస్త ఉన్నతంగా ఎదిగిన తర్వాత మన యొక్క ప్రాణమయ శరీరం అంటే ఈ భౌతిక దేహం వచ్చి భూమికి కనెక్ట్ అయి ఉంటుంది. మన ప్రాణమయ శరీరం వచ్చి భువర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే 7 చక్రాలు, 7 శరీరాలు ఈ 7 ఉన్నత లోకాలకి కనెక్ట్ అయి ఉంటాయి. మనం నెక్స్ట్ జన్మలు తీసుకునే వరకు కూడా ఇక్కడ భువర్లోకంలో ఉంటాం. అంటే మన స్థితి అంతవరకు ఉంటే నెక్స్ట్ మళ్ళీ మనము ఈ స్వాదిష్టాన అనేది, అంటే వీటి గురించి మళ్ళీ మనం ఎక్కువ డీటెయిల్గా చెప్పుకోవాలంటే ఎక్కువ అవుతుంది కాబట్టి జస్ట్ మనం బేసిక్గా ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఈ మణిపూరక స్థితి అనేది స్వర్గలోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్వర్గలోకం ఎక్కడ ఉంటుందంటే మన సూర్యుని యొక్క సూర్యునికి దగ్గరగా ఉంటుంది అన్నమాట స్వర్గలోకం. దీన్నే మనం వీనస్ గ్రహం అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి మన మెంటల్ బాడీ అంటాం కదా, మనోమయ శరీరం కనెక్ట్ అయి ఉంటుంది. మనం కాస్త పుణ్యాలు చేసి కాస్త మనం విలాసవంతమైన జీవితం గడపాలి కొంతకాలం అనుకున్నప్పుడు మనం ఈ స్వర్గానికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ మనం జన్మలు తీసుకునేదానికి మళ్ళీ భూలోకానికి వస్తాం. అంటే మనం ఏదైతే పుణ్యాలు చేసుకున్నాం కదా అవి కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. నెక్స్ట్ మన అనాహత చక్రం వచ్చేసి జనర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది మాస్టర్స్. ఈ జనర్లోకం ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మన ఈ సూర్యమండలానికి పరమేష్టి మండలానికి మధ్య భాగంలో ఉంటుంది. అంటే పరమేష్టి మండలం అంటే ఏంది? మన గ్యాలక్సీ. మన గ్యాలక్సీకి సెంట్రల్ సన్ ఉంది కదా, ఈ సెంట్రల్ సన్కి ఈ మన సన్కి మధ్య భాగంలో ఉంటుంది ఈ జనర్లోకం అనేది. ఈ జనర్లోకానికి ఈ అనాహత చక్రం కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే మన ఇంట్యూషనల్ బాడీ కనెక్ట్ అయి ఉంటుంది. దీన్నే మనము విజ్ఞానమయ కోశం అని కూడా చెప్పుకుంటాం. మనం మళ్ళీ కాస్త ఇంకా ఎదిగినప్పుడు, అంటే మనం ఆత్మస్థితిలో ఇంకొంచెం ఎదిగినప్పుడు మనం ఈ లోకాలకు వెళ్తాము, ఇక్కడ కొంతకాలం ఉంటాము. తర్వాత మళ్ళీ ఇంకొక మనం లైఫ్ డిజైన్ చేసుకున్నప్పుడు మళ్ళీ భూమి మీదకి వస్తాం. తర్వాత విశుద్ధ చక్రం. ఈ థ్రోట్ చక్ర అనేది మహర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మహర్లోకం ఎక్కడ ఉంటుందంటే పరమేష్టి మండలానికి దగ్గరగా ఉంటుంది అన్నమాట, ఆనుకొని ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మనం ప్లేడియన్స్ అని చెప్తాం కదా, ఆ లోకం అది అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఇక్కడ ఎక్కువగా కూడా ఈ బ్రహ్మ మానస పుత్రులు అంటాము. అంటే వీళ్ళు విశ్వమానసానికి కనెక్ట్ అయి ఉంటారనమాట, వీళ్ళు అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనము ఇంకాస్త ఎదిగినప్పుడు, ఉన్నతంగా ఎదిగినప్పుడు మన ఓవర్ సెల్ఫ్ అనేది ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. దీన్నే మనం ఆత్మిక్ బాడీ అని చెప్పుకోవచ్చు, ఆనందమయ కోశం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము ఆజ్ఞా చక్రం ఉంది కదా, ఇది తపర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ తపర్లోకం ఎక్కడ ఉంటుందంటే పరమేష్టి మండలానికి స్వయంభూ మండలానికి మధ్య భాగంలో ఉంటుంది.
దీన్నే మనం బ్రహ్మలోకం అని కూడా చెప్తాము. మనం ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన ద్వారా, యోగ సాధన ద్వారా మనం ఈ స్థితిలోకి వస్తామో, అంటే పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలోకి ప్రవేశిస్తామో, అప్పుడు మనం తపర్లోకానికి వెళతాము. అక్కడ మనం ఇంకా ఎంతో కాలం ధ్యానం చేసుకుంటాం. అంటే మనం జన్మ తీసుకునే విధానం అనేది చాలా నిదానంగా జరుగుతుంది అప్పుడు. ఎందుకంటే అక్కడ ఎక్కువ ధ్యానం చేసుకుంటాము. తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒక్కసారి మన ఇష్టానుసారం వచ్చి ఇక్కడ జన్మలు తీసుకుంటాం. కానీ తీసుకోవాలి, తప్పనిసరిగా మనము జన్మలైతే తీసుకోవాలి. దీన్నే మనము విశ్వమయ శరీరము, అంటే కాస్మిక్ బాడీ అని చెప్తాము. ఇది అంటే ఆజ్ఞా చక్ర నుంచి తపర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. అయితే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళినా సరే, ఎంతకాలం ఉన్నా సరే, మళ్ళీ జన్మలైతే మనం తీసుకోవాలి. నెక్స్ట్ మనకి సహస్రార. దీన్ని చక్ర అనరు, దీన్ని స్థితి అంటారు. ఎప్పుడైతే మనం సహస్రార స్థితికి చేరుకుంటామో, అంటే దీన్ని క్రౌన్ చక్ర అంటారు, కానీ ఇది చక్ర కాదు మాస్టర్స్, ఇది స్థితి మాత్రమే. మనం పూర్తిగా ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత మనం ఈ యొక్క సహస్రార స్థితికి చేరుకున్నప్పుడు మనము ఈ యొక్క సత్యలోకానికి కనెక్ట్ అవుతాము. ఈ సత్యలోకం ఎక్కడ ఉంటుందంటే స్వయంభూ మండలానికి దగ్గరగా ఉంటుంది. స్వయంభూ మండలం అంటే ఏంటి? మన కాస్మిక్ సెంట్రల్ సన్ ఉంది కదా, భగవంతుడు అంటాం. ఆ భగవంతునికి దగ్గరగా ఉంటుంది ఈ సత్యలోకం అనేది. దీన్నే మనం నిర్వాణిక్ బాడీ అంటాము, నిర్వాణమయ కోశం అంటామన్నమాట. ఇట్లా 7 శరీరాలు 7 లోకాలకి కనెక్ట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం సహస్రార స్థితికి చేరుకుంటామో, నిర్వాణం పొందుతామో, ఇక్కడికి మన జన్మల పరంపర అనేది స్టాప్ అయిపోతుంది. ఆ తర్వాత మన తలపై భాగంలో 3 నుంచి 6 అంగుళాల ఎత్తులో మన సోల్ స్టార్ చక్ర ఉంటుంది, మన ఆత్మ చక్రం ఉంటుంది. అక్కడ మనం కనెక్ట్ అయిపోతాం. మన ఆత్మతో మనం కంప్లీట్గా కనెక్ట్ అయిపోతాం. మన ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? పరబ్రహ్మలోకంలో. మనం పైన చెప్పుకుంటున్నాం కదా 36 డైమెన్షన్స్, అక్కడ ఉంటాయి మన ఆత్మలన్నీ కూడా. అక్కడికి మనం, అంటే మన హయ్యర్ సెల్ఫ్స్, మన పూర్ణాత్మలన్నీ కూడా ఆ పైలోకాల్లో ఉంటాయి. అప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మళ్ళీ, అంటే ఎప్పుడు ఈ సృష్టి ఎదుగుతూనే ఉంటుంది కదా. ఒకప్పుడు 7 ఉండేది, ఇప్పుడు మళ్ళీ 2 ఎక్స్ట్రా వచ్చాయి కదా, కారణ మహాకారణ అని. దీన్నే మనం పరినిర్వాణ, మహాపరినిర్వాణ అని కూడా చెప్తాము. ఇవి కాజల్, సూపర్ కాజల్ బాడీసు. వీటిల్ని కాజల్ వరల్డ్స్ అని కూడా చెప్తాము. ఆ వరల్డ్స్కి మనం వెళ్ళిపోతాము. అక్కడి నుంచి మళ్ళీ కారణదేహం, ఇది అసలైన శాశ్వతమైన దేహం. దీన్ని ధరించి మనం ఇంకా తర్వాత ఎన్నో వర్కులు చేస్తాము. లేదు అంటే మనం మహాకారణ దేహాన్ని ధరించామంటే మనం కంప్లీట్గా అనంత శూన్యంలో ఉంటాము. ఒక నీటి బిందువులాగా మనం కూడా ఆ శూన్యంలో కలిసిపోయి ఉంటాము. మళ్ళీ కావాలన్నప్పుడు మన వ్యక్తిత్వం అలాగే ఉంటుంది. మనం కావాలన్నప్పుడు మళ్ళీ బయటకు వస్తుంటాం, మళ్ళీ వెళ్తూ ఉంటాం. అంటే ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను మాస్టర్స్. అలాగే ఇప్పుడు మనము ఇవన్నీ చెప్పుకున్నాం. చంద్రమండలం, భూమండలం, సూర్యమండలం, పరమేష్టి మండలం, స్వయం భూమండలం, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అలైన్ అయ్యి తిరుగుతూ ఉంటాయి. స్వయం భూమండలంలో కాస్మిక్ సెంట్రల్ సన్ అని చెప్పుకుంటున్నాము. అలాగే పరమేష్టి మండలంలో సెంట్రల్ సన్ అని చెప్తున్నాము. ఇక్కడ మన సూర్య మండలంలో మనకు సూర్యుడు మనకి సన్గా ఉన్నారు. అంటే ఇవన్నీ చెప్పుకోవాలంటే మళ్ళీ ఎక్కువ లెంగ్త్ అవుతుంది కాబట్టి. అలాగే త్రిలోకాలు అంటారు కదా, ఈ త్రిలోకాలు ఎలా వస్తాయంటే, ఓకే మాస్టర్స్, వీటన్నిటి గురించి మళ్ళీ మనము డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఒకేసారి అన్నీ మనకి అర్థం కావు. ముందు ఈ బేసిక్ నాలెడ్జ్, మనం 7-14 లోకాల గురించి తెలుసుకున్నాము. అయితే 7-14 లోకాలు ఒకప్పుడు విడివిడిగా ఉండేవి. పత్రి సార్ ఏం చేశారంటే అన్నిటినీ ఒక్కటి చేసేసారు. కంప్లీట్ ఒక్కటి చేసేసి వేరు వేరు అనేది లేకుండా అన్నిటినీ సమానం చేసేసారు, ఏకం చేసేసారు. అయితే మిగతా కొన్ని విషయాల గురించి నెక్స్ట్ ఆడియోలో చెప్పుకుందాం మాస్టర్స్. దీన్ని ఇక్కడికి కట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.